ఇక్కడ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి ఒక సీరియస్ కన్సర్న్ ఉంది. గత వారం కూడా స్వయంగా నేనే గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాధ్యతతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నాతో పాటు మరికొందరు పెద్దలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. విజ్ఞప్తి చేస్తాం మేము వాస్తవంగా. కృష్ణా బేసిన్లో నీళ్లు తక్కువ ఉన్నాయి, వర్షపాతం తక్కువ నమోదైంది ఈ సంవత్సరం, అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగం కృష్ణా బేసిన్లో చూసి పంటలు వేసుకుంటున్నారు. యాసంగి ఎవరికైతే బోర్స్ సప్లిమెంట్ చేస్తాయన్న నమ్మకం ఉందో ఆ మేరకు. కానీ గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నాయి, రెండో పంటకు సరిపోతాయి, రైతులు నార్లు పోసుకున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు ఏదో స్పష్టత ఇవ్వండి అని చెప్పినాం. కానీ గవర్నమెంట్ పెద్దలు ఎవరు కూడా దాని మీద స్పష్టత ఇస్తలేరు. విచిత్రం ఏంటంటే నిన్నయాల కొన్ని పత్రికలలో కూడా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతా ఉందని వార్త వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. సాగు విస్తీర్ణం తగ్గడం అంటే ఏంటి? దేనికి ఇండికేషన్? అది ప్రోగ్రెస్కి ఇండికేషన్ కాదు కదా. కాబట్టి సాగు విస్తీర్ణం తగ్గడం అంటే దానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కరెంటుకు సంబంధించిన సమస్య ఉంటుంది, పెట్టుబడికి సంబంధించిన సమస్య ఉంటుంది, నీళ్లకు సంబంధించిన సమస్య ఉంటుంది. పెట్టుబడి మీరు ఏకనైపోతే రైతు బంధు ఎకరా లోపించి ఆపేస్తుంది, ఇలాంటి గతి లేదు. నీళ్లు స్పష్టత లేదు, ఇస్తారా అయ్యారా గోదావరి బేసిన్లో. కరెంటు మీరే చెప్తున్నారు, అధికారికంగానే ప్రకటిస్తున్నారు, కొన్ని కోతలు ఉంటాయని చెప్తున్నారు. చాలా మటుకు 16-17 గంటలు కూడా చాలా జిల్లాల్లో రావట్లేదు, ఆపాపిస్తున్నారు. యథార్థం ఇది. కాబట్టి రైతులు ఆందోళనతో ఉన్నారు. మరి మీరు ఏం చేస్తారో చెప్పండి రైతాంగానికి స్పష్టంగా. 24 గంటలు గత ప్రభుత్వం ఇచ్చినట్లు మేము కూడా ఇస్తామని ప్రకటించారు. ఇవ్వగలిగితే ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎంత ఇస్తారు? 24 అని చెప్పి తక్కువ ఇవ్వడం కాదు, 24 ఇచ్చే పరిస్థితి ఉంటే చెప్పండి ప్రజలకు, ఇస్తున్నాం, గ్యారెంటీకి ఇస్తామని. కాబట్టి ఈ సాగుకు సంబంధించినటువంటి కొంత సందిగ్ధత ఉంది, రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ నీళ్లు కానీ, పెట్టుబడి కానీ, కరెంటు కానీ ఈ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. రైతులకు అనువుగా తీరికతో మీరు స్పందిస్తే, తీరికతో మీకు వీలైనప్పుడే ఇస్తే ఇది ఆగదు, వ్యవసాయం ఆగదు. కాబట్టి రైతులు విధులేని పరిస్థితులలో మానుకుంటారు, మీకోసం ఆపరు, కానీ విధులేని పరిస్థితుల్లో ఆపుకుంటారు. తద్వారా మీరు రాష్ట్ర రైతాంగాన్ని 9 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడినటువంటి కేసీఆర్ సర్కార్ను చూసిన రైతులు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే రైతాంగానికి విశ్వాసం కల్పించలేకపోతున్నారు. దయచేసి దృష్టి పెట్టండి, ఇప్పటికైనా మించింది లేదు. తక్షణమే పెట్టుబడి ఇవ్వండి, తక్షణమే నీళ్లు ఇవ్వండి, అందుబాటులో ఉన్న నీళ్ళనే ఇవ్వండి. చెప్పండి, అంచనా వేసి చెప్పండి. గోదావరి బేసిన్లో ఉండేటువంటి రిజర్వాయర్స్ వల్ల ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఇన్ని లక్షల ఎకరాలు సరిపోతాయి చెప్పండి, అదే చెప్పండి. లేదా ఈ పంట వేయండి, లేకపోతే ఈ పంట వేయొద్దు అని చెప్పండి. ఓ ప్రణాళిక ప్రకటించండి, వ్యవసాయ ప్రణాళిక, యాసంగిది. అది ఏది చేయకుండా విమానాన మీరు రైతాంగాన్ని వదిలేస్తే చాలా అన్యాయం ఇది. దానికి తోడు నీళ్ళ మళ్ళా మొదలైనవి. యాసంగి అవసరమైనటువంటి యూరియా కోసం రైతులు లైన్లో నిలబడుతున్నారు. నిర్మల్ జిల్లాలో రైతులు బార్లు తీరి నిలబడేటువంటిది టీవీలలో, పేపర్లలో వచ్చింది. 7 గ్రామాల రైతులు ఒకే చోట సొసైటీ దగ్గర చేరి, 7 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు సొసైటీ దగ్గర చేరి లైన్లో నిలబడ్డారు. చాలా దూరం పొరుగాటి లైన్ కనిపిస్తా ఉంది మనకు అక్కడ. ఏంటి అంటే నియంత్రణ చేస్తారు మీరు. వచ్చిన 45 రోజులకే రైతాంగాన్ని యూరియా కోసం లైన్లో నిలబెడతారు. అసలు మీకు పట్టింపు లేదా? ఎంత భూముల మీద, ఎంత జాగ్రత్తగా మీద ఉంటే పనులు అవుతాయి ప్రభుత్వంలో. ఏం చేస్తున్నట్లు మరి? చాలా అన్ఫార్చునేట్, చాలా దురదృష్టం రైతాంగానికి ఈ స్థితి కలగడం అనేటువంటిది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళిన సంతోషం. గత ప్రభుత్వాల వల్లనే పెట్టుబడుల కోసం పోవడం, ప్రయత్నం చేయడం సంతోషమే. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ పోయిన కాడ పెట్టుబడులు తెచ్చేదానికంటే రాజకీయాలు మాట్లాడారు, అసంబద్ధమైనటువంటి విషయాలు మాట్లాడారు.
నేను మాట్లాడిన విషయాల మైన్యూట్స్లోకి నేను పోతలేను, ఎందుకంటే మాట్లాడిన వీడియోలలో ఉన్నాయి కాబట్టి వీడియో ప్రజలకు చూసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ప్రశ్నలు ఏంటి, దానికి చెప్పిన జవాబులు ఏంటి, జవాబుల తీరేంటి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక రాష్ట్ర ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి. మనం బయటికి కాలు పెట్టినాము అంటే ఓ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పక్క రాష్ట్రం పోయినా, పక్క దేశం పోయినా, ఇంకెక్కడికైనా పోయినా ఈ నేల యొక్క ఔన్నత్యాన్ని, ఈ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలి. ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా ఉండాలి. దురదృష్టవశాత్తు అట్లా అనిపించలేదు, అసంబద్ధంగా అనిపించింది. భవిష్యత్తులోనైనా అట్లా సరి చేసుకుంటే మంచిది అనేటువంటి ఇది రాష్ట్ర పరువు కోసం, రాష్ట్ర మర్యాద కోసం మేము హితవు చెప్తున్నాం. సరే, అవతల చెప్పేది మేమెందుకు వినాలనుకుంటారంటే అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతమైతే వేరు. కానీ రాష్ట్ర ప్రతిష్ట ఇమిడి ఉంది, అందులో బాధ్యత గల ప్రతిపక్షంగా గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. రైతుల్లో నెలకొన్నటువంటి ఈ సందిగ్ధతను వీలైనంత త్వరగా ఈ సందిగ్ధతను తొలగించాలి. చురుకుగా వ్యవసాయ పనులు సాగేటట్లుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.